అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కృష్ణ జన్మాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఆ కన్నయ్యను పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. మీ రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకోండి. శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26న నిర్వహించుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం 8వ తిథి రోహిణి నక్షత్రం నాడు నిర్వహించుకుంటారు. కృష్ణుడిని విష్ణువు 8వ అవతారంగా భావిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని అందంగా అలంకరిస్తారు. పూజలు, ఉపవాసాలు చేస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. కృష్ణ జన్మాష్టమి నాడు మీ రాశి ప్రకారం ఏం చేయాలో తెలుసుకోండి. మేషం. మేష రాశిని పరిపాలించే గ్రహమైన కుజుడు హనుమంతుడితో సంబంధం కలిగి ఉంటారు. ఈ పరిస్థితిలో మేషరాశివారు కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి కుంకుమ తిలకం పూసి గులాబీ రంగు దుస్తులు ధరించాలి. ఈ పరిహారము జీవితంలోని దుఃఖము, ఇబ్బందులను తొలగిస్తుంది. వృషభ రాశి. కృష్ణ జన్మాష్టమి రోజున వృషభ రాశి వారు గోపాలుడిని పాలు, తేనెతో స్నానం చేయించి పసుపు చందనంతో తిలకం పూయాలి. మిథున రాశి. మిథున రాశి జాతకులు త్వరగా వివాహం చేసుకుని కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఆరాధించండి. కర్కాటక రాశి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుడికి శంఖంతో అభిషేకం చేసి పంజరి ప్రసాదం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారు కృష్ణ జన్మాష్టమి నాడు బాలగోపాల్కు వెన్న, మిఠాయిలు సమర్పించి శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం పొంది జీవితంలో సుఖసంతోషాలు చేకూరుస్తారు. కన్య. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని గంగాజలం, పాలతో స్నానం చేయించి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. నైవేద్యంలో పెరుగు చేర్చాలి. తులారాశి. తులారాశి జాతకులు కృష్ణ జన్మాష్టమి నాడు గోపాలుడికి నీళ్లతో అభిషేకం చేసి పసుపు, గంధం పూసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. దీనితో పాటు ఖచ్చితంగా నైవేద్యానికి పాయసం సమర్పించాలి. వృశ్చిక రాశి. ఈ రాశిలో జన్మించిన వారు కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని సరైన ఆచారాలతో పూజించి కొబ్బరి ప్రసాదంగా సమర్పించాలి. ధనుస్సు. కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పెరుగు, తేనెతో అభిషేకం చేయించి ఎర్రని దుస్తులు ధరించి పూజించాలి. మకర రాశి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మకర రాశి వారు గోపాలుడికి పచ్చిపాలతో అభిషేకం చేయించాలి. కుంభం. కృష్ణ జన్మాష్టమి రోజున బాలగోపాల్ విగ్రహాన్ని పాలు, గంగాజలం, తేనెతో స్నానం చేయించి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. మీనం. మీన రాశిలో జన్మించిన వారు పూజ సమయంలో శ్రీకృష్ణుడికి ఐసు గడ్డలు సమర్పించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.